నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక భారతదేశం మొత్తంలో లేదా వరల్డ్ మొత్తంలో కూడా ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగిందో ఆ తర్వాత పెట్రోల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. అన్ని దేశాలలో కూడా పెట్రోల్ రేట్లు గణనీయంగా పెరిగిపోయింది. అయితే భారత్లో ఒక రకంగా పెట్రోల్ రేట్లు ఒక నామమాత్రంగా పెరిగాయి. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దాని ప్రభావం చాలా కొంచెం తక్కువగానే ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఎక్కడా కూడా ధర్నాకు దిగల. ఎందుకంటే అది ఒక పాండమిక్ సిచ్యువేషన్. దాన్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి. మోదీ గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దాని మీద మనం విమర్శలు చేస్తే మన పార్టీ పరుగు పోయిద్దనే ఉద్దేశంతో నేషనల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమిలో ఎవరు కూడా అసలు ఎక్కడా కూడా ధర్నాలు చేయలేదు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది బుడబొక్క వెధవలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం, ఎట్లాగట్లాగా బయట కూర్చోవాలి, ఎలాగలాగా రావాలి అని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఎలుకలో అంటే బొక్కలో దానుకున్న ఎలుక కన్నం నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తాం, ఏదో ఒకటి ఎరగా వేస్తారు. అట్లాగే ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి కాబట్టి ఈ పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి అని చెప్పి బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. దీని మీద అసలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గాంధీజీ మొహం మీద వస్తున్నారు. ఎందుకో తెలుసా? అరే బాబు, చంద్రబాబు నాయుడు పెంచింది ఏముంది, చంద్రబాబు నాయుడు పెంచింది కాదు కదా అదేని చెప్పేసి. సరే, ఈ పరంపరలో మన అంబటి రాంబాబు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. మామూలుగా అంబటి రాంబాబు సంగతి మీకు తెలిసిందేగా. ఏదో ఒక ప్రాస పంచును ఎంచుకొని ముందుకు వచ్చి దాన్ని హైలైట్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా పాపం ఎప్పుడో చనిపోయినటువంటి దివంగత నేత హరికృష్ణ గారు అంబటి రాంబాబు గారితో పరిచయం ట్రావెల్ అయ్యి వెళ్ళారంట. వెళ్తూ పాపం లోకేష్ గురించి ఏదో చెప్పాడంట. సో దాన్ని ఇప్పుడు మన అంబటి రాంబాబు చెప్తున్నాడు. సరే, నేను కూడా 2-3 రోజుల నుంచి అంబటి రాంబాబుకి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ ఊర్లో జనాన్ని ఎదుర్కొంటే వాళ్ళు కూడా చెప్పారు. సరే, ముందు మన అంబటి రాంబాబు ఏం చెబుతున్నాడో, హరికృష్ణ గారు ఆయనకి ఏం చెప్పాడో చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కటి బతికింది వాళ్ళ చేతి కింద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంబటి రాంబాబు కమెడియన్ స్టార్ని వేదిక మీదకి రావాల్సిందిగా. ఎందుకంటే మీకు తెలుసుగా మన అన్న కామెడీ మామూలుగా ఉండదు. సరే, ఒకసారి ప్రవేశపెట్టే. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తున్నాడు. మా లోకేష్ చిన్నప్పుడు అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడని. మా లోకేష్ మా మేన డైరెక్ట్ వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాం. సహజంగా చిన్నపిల్లల వయసులో డబ్బులు అనేవి కొంచెం రంగురంగుగా కనపడుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా చాలా వరకు కూడా అందరూ డబ్బులే పట్టుకుంటారు. మామూలుగా మన పెద్దవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అష్టైశ్వర్యాలు కలగాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని డబ్బులు పట్టుకుంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇది మన హిందూ సాంప్రదాయం సహజంగా ఉన్నటువంటి విషయం. మన అంబటి రాంబాబు, పాపం అంబటి రాంబాబు, నేను కూడా ఎంక్వైరీ చేశా వాళ్ళ ఊర్లో ఏంటి అంబటి రాంబాబు ఏంటి విషయం అని చెప్తే, అంబటి రాంబాబు బారసాల రోజు ఎవరో కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఆమె గడియారం తెచ్చి అక్కడ పెట్టిందంట. ఈ మన అంబటి రాంబాబు పారుకుంటా పోయి ఆ గడియారం తీసుకొచ్చి అక్కడ పెడుతుంది కదా, గడియారము ప్లస్ ఆంటీని ఇద్దరిని పట్టుకున్నాడంట. అందుకనే మన అంబటి రాంబాబు ఇప్పుడు కూడా ఆంటీల చుట్టూ గడియారంలో గంట అరగంటలా తిరుగుతూనే ఉంటాడు మా అంబటి రాంబాబు. ఇట్లాంటి ఎదవ సోది మాట్లాడావనుకో చెప్పు తెగేలా కొట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పింది, నువ్వు రాజకీయాలు చేయి. అర్థమైందా? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నాడు? గొడ్డలు పట్టుకున్నాడా? చెప్పు, ఏం పట్టుకున్నాడు చెప్పు, అది కూడా మాట్లాడుకుందాం మరి. కాబట్టి రాంబాబు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బతికేందో, నీ చరిత్ర ఏందో గుంటూరు జిల్లా ప్రజలు కోడేకి వస్తున్నారు. నువ్వు కూడా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ 6 సార్లు పోటీ చేస్తే ఈ బోడిముండ 2 సార్లు గెలిచాడు. అది కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుకొని గెలిచినటువంటి నువ్వు కూడా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదా నీకు? ఇప్పుడు నేనేమన్నాను, అన్నప్రాసన రోజు లోకేష్ డబ్బులు పట్టుకుంటే లవ్ క్యాష్ అన్నావు. మరి నువ్వు గడియారం పట్టుకున్నావు, ఆంటీని పట్టుకున్నావు. అందుకేనా సంజనా సుకన్య ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి? అందుకేనా మసాజ్ అయినా ఇంకేమన్నా కావాలని చెప్పి అడిగావు? లేదా గడియారం పట్టుకున్నావని అంటే నేను గడ తిరుగుతా ఉన్నావు, గంట అరగంట తిరుగుతా ఉన్నావు అటు ఇటు. అంటే ఈ రాంబాబు ఈ సోది మాటలు, ఈ చెత్త మాటలు మాట్లాడటం అనేది బంద్ చేసేది.
అర్థమైందా? నీకు పైన కింద నరిసిపోయింది, తెల్లగా వచ్చేసింది. సరే, నువ్వేదో సంక్రాంతికి డూడు బసవన్నలాగా డాన్సులు వేస్తానని ఏదో సినిమా హీరో అనేటువంటి హైప్ భ్రమలో బతికితే బతికుండొచ్చు, నేనేం తప్పు పట్టట్లేదు. కానీ నీ వయసు 60 వచ్చింది. 60 వయసు వచ్చిందంటే ఇంకా నీలో ఉన్న పులుపు, చింత, చిగురు అన్నీ చంపుకొని హోందాగా గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంకా నేను 20-25 ఇయర్స్లో ఉన్నటువంటి యంగ్ బాయ్ లాగా చిలిపి కోరికలు, చిలిపి చేష్టాలు, చిలిపి మాటలు, చిలిపి వ్యవహారాలు మాట్లాడావనుకో, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడకపోయినా నువ్వు పోరంబోకుడిగా మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వయసు కన్నా మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే ఈ సాంప్రదాయాలు అనేవి మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది మీరు పొద్దున్న లెగిస్తే అవసరాల కోసం జంజం వేసుకుంటారు, అవసరం అయిపోయిన తర్వాత జంజం చంపేటువంటి టైపు అందరికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సాంప్రదాయాలు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇది ఇక్కడ డబ్బులు పట్టుకున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతారని, పుస్తకాలు పట్టుకున్న వాళ్ళందరూ సైంటిస్టులు అవుతారని, పెన్నులు పట్టుకున్న వాళ్ళందరూ అవుతారని కాదు. మామూలుగా మన పెద్దవాళ్ళు ఏంటంటే బంగారం పట్టుకుంటే స్థితిమంతుడు అవుతాడని, డబ్బు పట్టుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతాడని, పుస్తకం పట్టుకుంటే జ్ఞాన సంపద కలిగిన వాడు అవుతాడని, లేకపోతే కర్ర పట్టుకుంటే పెత్తనం చేసేవాడు అవుతాడని, ఇలాగ ఏదో ఒక మన వాళ్ళ చిన్న కోరికలు అవి. ఆ యొక్క దాన్ని ఏమంటారంటే, దాన్ని చెప్పాలంటే కూడా నాకు కూడా మీలాంటి విధులతో మాట్లాడినాక బహుశా మన సాంప్రదాయాల మీద మనకే కట్టుబాట్లు మర్చిపోతాం. అది మన పూర్వీకులు మనకి ఇస్తున్నటువంటి ఒక చిన్న ఆచారం లాంటిది. సో దాన్ని కూడా నువ్వు ఫన్నీ సెటైరికల్గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత చీప్ మెంటాలిటీ ఉందో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఇంత పెద్ద, అసలు ముందు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన దీక్ష చేయటమే నువ్వు చేసిన అతిపెద్ద కామెడీ షో. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 31 రూపాయి పెట్రోలు, 31 రూపాయి డీజిల్ రేట్లు పెరిగాయి. భారతదేశంలోనే హయ్యెస్ట్ డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్గా మీరు రికార్డు సృష్టించారు. మీరు మళ్ళీ ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మీరు ధర్నాలు చేయటం, ఒక్కొక్కడేమో ఆటో పట్టుకొని లాక్క రావటం, ఇవన్నీ సంతలో జరిగేటువంటి గంగిరెద్దులు పోరాటం తప్ప నుంచి ఎవరైనా ప్రజలు నమ్ముతున్నారా? అంతా ఒక కామెడీ షో లాగా ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేటువంటి దానికి కారణాలు లేవు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు. మరి యావత్ భారతదేశం మొత్తం రేట్లు పెరిగాయి కదా. మీకు దమ్ముంటే మోడీ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వేవర్ ఆఫ్ ఎక్సెస్ ఇమ్మని చెప్పి అడగండి, తప్పే ఉంది. మీరు ఢిల్లీనే గడగడలాడించినోడు కదా, మోదీనే గడగడలాడించినోడు, సోనియా గాంధీనే గడ్డ వణికించినోడు కదా, ఒక్క మగాడు కదా. ఆడవాళ్ళ దగ్గరైనా మొగోళ్ళ దగ్గర కూడా చూపించాడు కదా మీ ప్రతాపం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంబటి రాంబాబుకి నేను చెప్పేది ఏంటంటే ఈ సొల్లు బేకారు మాటలు బంద్ చేసాయి. ఇంకోసారి ఇలాంటి డైలాగులు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మీ పార్టీ చరిత్ర ఏంది, మీ పార్టీ బతుకులేంది, మరి మీ పార్టీ నాయకుడు ఏం పట్టుకున్నాడు, ఇవన్నీ మేము మాట్లాడాల్సి వస్తే మళ్ళీ గిలగిల కొట్టుకొని చేస్తారు. కాబట్టి మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు, నేను చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను, గోల్డెన్ స్పూన్ కాదు అది అని. ఆ గౌరవాన్ని, ఆ హోందాతనాన్ని అలా కొనసాగించుకో. ఎందుకు ఇలా పిచ్చి మాటలు మాట్లాడతావు, పిచ్చి వాగుతావు? నీ చరిత్ర ఏంది, నీ బతుకేంది? నువ్వు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉండి గత 2.5 ఏళ్ల టెన్యూర్లో ఏమన్నా ప్రాజెక్టులు పనికొచ్చే పనులు చేసావా? వెలుగొండ ప్రాజెక్టు పనిచేసావా? పోలవరం ప్రాజెక్టు పనిచేసావా? ఏ ప్రాజెక్ట్ అయినా, పులిచింతల ప్రాజెక్టు, కృష్ణానది మీద ఉన్న పులిచింతల ప్రాజెక్టుని తీసుకెళ్ళి గోదావరి మీద చెప్పిన పనికిమాలిన సన్నాసుడివి నువ్వు కూడా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు. ఒకసారి ఆడియో కాల్ వచ్చింది, ఎవరన్నా బుద్ధున్నోడు పార్టీని సస్పెండ్ చేస్తారు. రెండోసారి ఆడియో కాల్ వచ్చింది, నువ్వు కూడా సంస్కారం గురించి, సిగ్గుల గురించి, ఎగ్గుల గురించి, లేకపోతే వ్యక్తుల గురించి, వ్యక్తిగత హరణాల గురించి మాట్లాడుతున్నావా? నీ బతుక్కి గురిగింజే సామెత అన్నట్టు దాని బతుకు దానికి తెలియదు అన్నట్టు, దాని కింద నలుపు దానికి తెలియదు అన్నట్టు మీలాంటి వెధవలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. లోకేష్ గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు. లోకేష్ కలెక్షన్ అవసరం లేదు, క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు లోకేష్ ఐటీ మినిస్టర్గా అద్భుతమైనటువంటి పనితీరు చేశాడు. ఎక్కడ చూసినా కూడా ఇండియాకు వచ్చేటువంటి 4 పెట్టుబడుల్లో ఒక పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు నారా లోకేష్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బహుశా ఆయన డబ్బు పట్టుకోవడం వల్ల, ఆయన మినిస్టర్గా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయని మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎస్, లవ్ క్యాష్ కరెక్టే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆయన చిన్నప్పుడు అన్నప్రాసనం అప్పుడు డబ్బులు పట్టుకున్నాడు. అందుకని ఆయన మినిస్టర్గా ఉండబట్టి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుంది, పెట్టుబడుల ప్రవాహాలు వస్తున్నాయి. కాబట్టి ఆయన డబ్బులు పట్టుకోవడం మంచిదని మేము అనుకున్నాం. మరి నువ్వేం చేసావు?
ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏం చేశారు? ఏమున్నాయి మీ ప్రభుత్వ హయాంలో? అక్కడ ఒక భోగం మేళం, అక్కడ ఒక రికార్డింగ్ డ్యాన్సు, లేకపోతే అక్కడ కాల్స్, ఆడియో కాల్స్, ఇక్కడ నూడ్ కాల్స్, ఇక్కడ ఒకటి బట్టలు తీసుకొని కొట్టుకోవటం, ఒకటి బట్టలు ఇప్పి కొట్టుకోవటం, ఒకటి ఆన్లైన్లో చూపించి కొట్టుకోవటం. అంతే కదా. నువ్వు ఆ రోజు నువ్వు నీ స్థాయి ఆ రోజు నువ్వు అట్లా పట్టుకున్నావు కాబట్టి నీకు అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బతుకులకి, మీ చరిత్రకి సిగ్గు అనే పదం ఒక చెంచా కానీ, లేదా చెంచా కూడా అసలు 4-5 డ్రాప్స్ మీ ఒంట్లో ఉన్నా కూడా మీరు లొకేషన్ చూస్తే ఇళ్ళల్లో ఊరేసుకొని చేస్తారు. అది అర్థమైందా? మీకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, అసలు సీము నెత్తురు మీ బాడీలో లేదు కాబట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ బిట్వీన్ 2014 నుంచి 19 ఉన్నటువంటి లోకేష్ని, 2019 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ని ఇద్దరిని కంపేర్ చేసుకుంటే, ఎస్ నాయకత్వం అంటే ఎలా ఉంది, ఎంత హోందాగా వ్యవహరిస్తాడు, ఆ లొకేషన్ చూస్తే మనం ఏ పార్టీకి వస్తామని మీలో మీరు మార్పు తెచ్చుకోగలిగితే ఏమో బహుశా రాజకీయాలలో మళ్ళీ ఇంకొక 2-3 టర్మ్స్ తర్వాతనే గెలుస్తావు. లేదనుకో ఆ జన్మ అంతా సెకండ్ టైం ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగానే మిగిలిపోతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అరగంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చిన్నప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదనేది ఒకసారి మీ ఊరు వెళ్ళి ఒకసారి అడుగు. నువ్వు గడియారం పట్టుకున్నావా, లేకపోతే ఆంటీని పట్టుకున్నావా, ఎవరిని పట్టుకున్నావు ఏంటో మీ ఊరు వెళ్ళి కనుక్కొని వాకప్ చేసి, ఒకవేళ గడియారం పట్టుకుంటే అరగంట అనేది పదం నిజం, ఆంటీని పట్టుకున్నావు అయితే సుకన్య, సంజనాలతోటి ఆడియో కాల్స్ మాట్లాడింది కూడా నిజం అని చెప్పేసి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇక మూసుకొని గాలి పోయి మామూలుగా మంచిగా మర్యాదగా ఉంటే బాగుంటుందని మన ఆంబోతుగడు, తాడు దిగిన అచ్చొచ్చిన ఆంబోతుకి నేను చెప్తున్నాను. లేకపోతే మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి, ఆ తర్వాత కాపు ఉద్యమ టైగర్ రంబట్ రాంబాబు అని ట్యాగ్ లైన్ తగిలించడానికి మా వైసీపీ సోషల్ మీడియా సంసిద్ధమై ఉంటుందని నేను మీకు తెలియజేస్తాను.